బట్ ఇంటర్నేషనల్ రేట్ అంటాం కానీ ఒక్కొక్క స్టేట్లో ఒక్కొక్క షాప్లో డిఫరెంట్ ప్రైజులు కూడా చూస్తున్నాం. అవును సార్, అది ఎట్లా అంటే ఇది ఒక దందా అంటారా లేకపోతే కాదు సార్. అది ఏమంటే సార్, ఇప్పుడు మీకు ఏదో ఒకటి నేను చూపించాలి కదా సార్, ఏదో ఒకటి చేయాలి కదా, మిమ్మల్ని లోపల రప్పించాలి కదా. ఓకే, లోపల రప్పించిన తర్వాత కదా సార్ నేను ఏమన్నా మిమ్మల్ని ఏదైనా స్టోరీ చెప్పి కథలు చెప్పి మిగతా షాప్తో కంపేర్ చేసి మీకు డిఫరెన్స్ చూపిస్తాను అనమాట. ఓకే, కానీ అది ఏమంటే నాది గోల్డ్ రేట్ 100 రూపాయలు తక్కువ. ఈరోజు గోల్డ్ రేట్ 22 క్యారెట్ సార్, 100 రూపాయల నోట్ వాల్యూ 100 రూపాయల నోటే. ఓకే, నేను 99కి ఇస్తానంటే ఎందుకు ఇస్తున్నాను? నేను ఇచ్చినప్పుడు ఏం చెప్తాను మీకు, సార్ నేను 100 రూపాయల నోటు మీకు 99కి ఇస్తున్నాను, కానీ దీనికి డెలివరీ ఛార్జెస్ ఉన్నాయి 3 రూపాయలు, సో మీరు నాకు నోట్ 2 రూపాయలు ఇవ్వండి అని చెప్పి. అది మీకు తెలియదు, మీకేమో 99 ఉంది అని అనిపిస్తుంది, కానీ 99 కాదు, అది నోట్ 2 ఇస్తున్నారు మీరు 100 రూపాయల నోటుకి. సో అది ఐ వాషే, జస్ట్ వెస్టేజ్లో పెంచుకోవడం, మేకింగ్ ఛార్జ్లో పెంచుకోవడం, స్టోన్ ఛార్జ్లో పెంచుకోవడం చాలా దిగిన సార్. ఇప్పుడు రకరకాలుగా మోసాలు అయిపోయినాయి. నేను కూడా బాగా స్టడీ చేస్తున్నా మార్కెట్ని. ఇప్పుడు మీకు ఒక సింపుల్గా ఒక ఎగ్జాంపుల్ చెప్తాను సార్. మీరు ఒక ఫస్ట్ గోల్డ్ గురించి మాట్లాడతాం. మీరు మా షాప్కి వచ్చేసి ఒక టెంపుల్ హారం తీసుకుంటున్నారు, లేదు ఒక యాంటిక్ హారం తీసుకుంటున్నారు. దాంట్లో వచ్చేసి స్టోన్ వెయిట్ మేము రాసినాం, ఒక 20 క్యారెట్, 50 క్యారెట్, 30 క్యారెట్, వాట్ ఎవర్. దానికి మీరు మాకు పే చేస్తున్నారు. ఓకే, ఇది స్టోన్ ఛార్జెస్ పే చేస్తున్నాం. ఆ స్టోన్ ఛార్జెస్ మేము ఆ గోల్డ్లో 100 గ్రామ్ హారంలో అది మైనస్ చేసేస్తాం, ఓ 5 గ్రామ్స్ మైనస్. మిగతా చాలా దగ్గర, అంటే నేను ఎవరు మెన్షన్ చేయడం లేదు పేరు, చాలా దగ్గర ఏం జరుగుతుందంటే ఆ స్టోన్ వెయిట్ తగ్గించే కాడ 20% 30% వేరియేషన్ ఉంటుంది. అది మీకు ఇప్పుడు తెలియదు. ఎప్పుడైనా ఫ్యూచర్లో ఎక్కడైనా మనం వేరే ఊర్లో అమ్మినప్పుడు కానీ మనం ఏమైనా దాన్ని మెల్ట్ చేసామన్నప్పుడు మనకు తెలుస్తుంది. సో అలాంటి మోసాలు కూడా జరుగుతున్నాయి. అదేలాగా డైమండ్లో రండి మీరు. డైమండ్లో వచ్చేసి ఏముంది, చాలా వేరియేషన్స్ ఉంటాయి దాంట్లో. డైమండ్లో వచ్చి క్యారెట్ 60,000 సార్ అనుకోండి, ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాను సార్. 62,000 65,000 క్యారెట్ వేసుకోండి. ఇప్పుడు మీరు ఏం చూస్తారు అంటే మీరు ఎక్కడ పోయినా అదే చూడాల్సింది. ఈవెన్ ఇప్పుడు కమ్ టు లలిత ఆల్సో సేమ్. మా లలితకి వచ్చినా కూడా అదే ఉంటుంది. ఏముంటుంది, మేము చెప్తాం 10 క్యారెట్లు ఉంది, మీరు 10 క్యారెట్ ఉంది ఎట్లా అంటారంటే ఆ జ్యువెల్స్ మీద రాసి ఉంటుంది 10 క్యారెట్. అది రాసేది ఎవరు? మీరు కాదు, నేను కాదు. సో ఎవరో రాస్తున్నారు. రాసేవాళ్ళు అది 10 క్యారెట్ ఉందో 8 క్యారెట్, క్యారెట్కి 60,000 65,000. 2 క్యారెట్లు అంటే ఎంత అయింది? 1,30,000. 1,30,000 మీకు క్యారెట్లో 5,000 తగ్గించినా కూడా 50,000 తగ్గిస్తారు 10 క్యారెట్లో. సో మీకేమంటే ఆయన చీప్గా ఇస్తున్నారు. ఎవరు చీప్గా ఇవ్వరండి, ఎవరు చీప్గా ఇవ్వరు. మీకు నమ్మకమైన షోరూము, హానెస్ట్ అయిన షోరూము, ఇతను మాకు మోసం చేయడు, అంత నమ్మకం ఉండే షోరూంలోనే మీరు బంగారు కొనాలా. ఎవరో మాటలు చెప్పి ఎవరో మాటలు విని వాళ్ళట చేయరు, అది మీ నమ్మకం. 100% వాళ్ళ చేయరు అంటే మీకు ఆ నమ్మకం ఉందంటే ఆ షాప్లో పోయి కొనండి. ఓకే, కానీ ఈ కాలంలో చాలా వరకు ఇది అంతా వెయిట్లో జరుగుతూ ఉంది. పబ్లిక్కి తెలియదండి, తెలియదు. మీరేమో 10 క్యారెట్ కొనుక్కోపోయినారు అనుకుంటారు, కానీ ఉండేది 8 క్యారెట్. ఓకే, కానీ రాసి ఉంది 10 క్యారెట్. రేపు ఆ షాప్కి పోతే వాళ్ళే సమాధానం చెప్తారు, ఒక 10 క్యారెట్ అంటారు. వేరే షాప్కి పోయినప్పుడు కానీ ఎప్పుడైనా రిమూవ్ చేసి, ఇప్పుడు ఎగ్జాంపుల్ హైదరాబాద్లో ఉన్నాము, సపోజ్ మనం ఢిల్లీకి ట్రాన్స్ఫర్ అయింది, మనం ఢిల్లీలో పోయి అది అమ్మాలనుకున్నాము, తీసినప్పుడు 8 క్యారెట్ వస్తుంది. బట్ స్లిప్ ఇవ్వటం 10 క్యారెట్స్కి ఇస్తారు. అవును, స్లిప్ 10 క్యారెట్కి ఇస్తారు. దాని మీద రాసి ఉంటే 10 క్యారెట్ ఉంటుంది. ఆ 2 క్యారెట్ వేరియేషన్ అంటే 2 క్యారెట్ వేరియేషన్ అనేది 1,30,000 సార్. ఇప్పుడు 25 క్యారెట్లో 5 క్యారెట్ వేరియేషన్ ఉంటే 4 క్యారెట్ ఉంటే తెలియదు కదా. సో అలాంటి షాప్ని నమ్మకూడదు. నేను చెప్పేది ఏమంటే మీకు 100% నాకు ఇతను మోసం చేయడు, ఆయన తక్కువ ఇస్తున్నాడు, చీప్గా ఇస్తున్నాడు, ఆ ఆశల్లో మనం పోయేసి మనం ఉండే దాంట్లో కూడా మనము డబ్బులు లాస్ చేస్తున్నాం అన్నమాట. అంటే ఇంకొకటి సార్, బోర్డు మీద మనం లోపలికి వెళ్ళినప్పుడు 916 ప్యూర్ గోల్డ్ ఒక రేట్ ఇస్తాడు, 22K అని చెప్పేసి ఒక రేట్ ఇస్తారు సార్. బట్ జ్యువెల్ మనకి ఇచ్చేటప్పుడు మటుకు 22K అనే ఉంటుంది జ్యువెల్ మీద లోపల. అవును, 916 డబ్బే కట్టించుకుంటారు. 916 అనేది 22K. దాని మీరు రూపాయి అంటారు, నేను మనీ అంటాను. ఓకే, నథింగ్, సేమ్. సో 22K మనం ఉంది కదా హాల్ మార్క్ 22 KDM. దాని తర్వాత వచ్చేసి మీరు ఇది చూసుకుంటే 916 2/22 క్యారెట్ సార్. సో అది 916, దాని ప్యూరిటీ వచ్చి 916. సో రేట్ డిఫరెన్స్ ఉంటుంది. సేమ్ రేట్ ఉంటుంది. ప్యూర్ రేట్కి డిఫరెంట్ ఉంటుంది. ప్యూర్ ఫైన్ రేట్ ఉంటుంది కదా, అది ప్యూర్ రేట్. సో దానికి డిఫరెంట్ ఉంటుంది. చాలామంది షోరూంలో ఏం చేస్తారంటే ఆ రేట్ తగ్గించి వేస్తారు. ఏది 22 క్యారెట్ రేట్ ఉంది కదా, అది తగ్గించి వేస్తారు 100 రూపాయలు కావాలని. అప్పుడు మనం షాప్లో లలితలో చూస్తే 5,300 ఉంది, ఇక్కడ వస్తే 5,200 ఉంది. ఆ 100 రూపాయలకి మనం లోపల పోతాం. కానీ ఆయన ఛార్జ్ చేసేది మిమ్మల్ని రప్పించేది మిమ్మల్ని లోపల రప్పించేదానికి ఇవన్నీ చాలా రకరకాలుగా చేస్తున్నారు. బట్ మీరు అన్నారు ఒక మాట, ఇంటర్నేషనల్ మార్కెటే గోల్డ్ అని. బట్ కంపేర్ టు అదర్ షోరూమ్స్తో పోల్చుకుంటే లలితాలో చాలా తక్కువ రేట్ అంటారు. అంటే మీరు కావాలని తక్కువకి ఇచ్చి ఎక్కువ క్లయింట్స్ తీసుకొచ్చుకోవడానికి. అవును సార్, ప్రతి సక్సెస్ మంత్ర స్టార్ట్ చేశారా? ప్రతి ఒక్క మనిషి గోల్డ్ కొనాలి సార్. మనము ఊరికేనే మీకు ఒక విషయం చెప్తానండి,
మామూలుగా జనరల్గా ప్రజెంటేషన్ ఒక షోరూమ్ ఉంటుంది, ఒక షోరూంలో మీరు బాగా లైవిస్గా ఇటాలియన్ వేసుకొని ఫర్నిచర్ చేసుకొని బ్రహ్మాండంగా మీరు దాన్ని చేశారు. బ్రహ్మాండంగా చేసిన వల్ల మీరు కస్టమర్ కాడ డబ్బులు తీసుకుంటారు. మీరు డబ్బులు తీసుకునేవారు కదా కస్టమర్ కాడని, అంత షో అవసరం లేదు. తర్వాత మీరు ప్రజెంటేషన్ ఇచ్చినప్పుడు ఆ డిజైన్ ఇప్పుడు సార్ తీసుకోండి సార్, నథింగ్, ఏం లేదు దాంట్లో. మేము అది చేయము. మేమేమి ఉంది హానెస్ట్గా మా మార్జిన్ మేము పెట్టుకొని 2% వస్తే చాలు సార్. అదే విషయం నేను ఈరోజు కూడా చెప్తున్నాను కదా, ఈరోజు కూడా చెప్తున్నాను సార్, ఛాలెంజ్ చేసి చెప్తున్నాను సార్. మీరు కంపేర్ చేయండి మొత్తం, మీరు కొనినప్పుడు మీరు కంపేర్ సార్. ఇప్పుడు నేను చెప్పాను కదా సింపుల్గా డైమండ్లో 2 క్యారెట్ డిఫరెన్స్ 1,30,000. మీకు ఆయన 55,000కి కూడా రేట్ వేసి ఇచ్చినా కూడా మీకే నష్టం, ఆయనకి నష్టం కాదు. సో ఇలాంటివన్నీ జరుగుతున్నాయి సార్ చాలా దగ్గర, అది వినపడుతుంది. అంటే డైమండ్ లో చెప్పారు సార్, గోల్డ్ లో కూడా యూజువల్ గా కామన్ గా వెళ్ళే ఆడియన్స్ ఉంటారు, కొంతమంది క్లయింట్స్ తెలియదు. బీసీ సెంటర్ లో అనుకోండి, మీరు అక్కడ కూడా పెట్టారు కాబట్టి షాపులు, ఒక 1 or 2 మోసపోయేది ఎక్కడ గోల్డ్ కొనే దగ్గర? గోల్డ్ కొనే దగ్గర సార్ ఒకటి, మీరు ఏ ఆఫర్ అంటే నేను మీకు కుక్కర్ ఫ్రీగా ఇస్తాను, అది ఇస్తాను, అది ఎంత మనకు వద్దు, మనకు కుక్కర్ అవసరం లేదు. మనం ఎంత పే చేస్తున్నామో, ఎన్ని గ్రామ్ గోల్డ్, నేను చెప్పేది స్టోన్ కాకుండా ఎన్ని గ్రామ్ గోల్డ్ మీరు లలితాలో కంపేర్ చేస్తారండి. సపోజ్ లలితాలో 50 గ్రాముల గోల్డ్ వస్తుంది, మీరు వచ్చేసి ఒక 3 lakhs పే చేస్తున్నారు, 2.5 lakhs పే చేస్తున్నారు. అదే గోల్డ్ మీకు ఎక్కడైనా 51 గ్రామ్ ఇచ్చి అదే 2.5 lakhs మీకు పే చేస్తున్నారంటే మీరు అక్కడ కొనవడం బెటర్. ఓకే, లలితాలో కొనొద్దు. కానీ అక్కడ వచ్చి 48 గ్రామ్ ఇస్తున్నారు, లలితాలో వచ్చేసి 50 గ్రామ్ ఇస్తున్నారు, లలితాలో కొనేది బెటర్. ఇంకొకటి వచ్చేసి ఈ ఫ్రీ గిఫ్ట్లు, ఆ ఫ్రీ గిఫ్ట్స్, తర్వాత వచ్చేసి ఓల్డ్ గోల్డ్ ఇచ్చినప్పుడు 100 రూపాయలు ఎక్కువ ఇస్తాం సార్. ఎవరు ఎక్కువ ఇస్తారు సార్ 100 రూపాయలు? ఎక్కడి నుంచి ఎక్కువ ఇస్తారు? ఈ ఆఫర్లు పెట్టి మన జనాలని చీటింగ్ అని చెప్పను, ఏదో మాయం చేసి వాళ్ళని ఎట్లో ఏమార్చేస్తున్నారు. మన ఇండియాలో వచ్చేసి ఒక్క ఫెస్టివల్ అయిపోయింది, కానీ వెంటనే వన్ వీక్ తర్వాత ఇంకొక ఫెస్టివల్ ఉంటుంది. సో మనకు కంటిన్యూగా ఫెస్టివలే ఉన్నాయి, లేదంటే పెళ్ళిళ్ళు ఉంటాయి. సో మనకు అది కూడా మనకు పెద్ద ఫెస్టివలే. ఓకే, సో మనకు పెళ్లి ముహూర్తాలు ఎక్కువ ఉంటాయి, మనం ముహూర్తం పడి మ్యారేజ్ చేసుకుంటాం కాబట్టి ఈరోజు ఎక్కడ పోవాలా, ఆ రోజు ఎక్కడ పోవాలా. సో మనకు ఇండియా ఈజ్ ఏ ఫుల్ ఫెస్టివల్ కంట్రీ అనమాట. అది కాకుండా మన సౌత్ ఇండియా చెప్తే ఇంకా చాలా చాలా గోల్డ్ రేట్ తగ్గే పరిస్థితి లేదు. 20% ఎక్కద్ది, 10% దిగ్గద్ది. అప్పుడు ఏదో మనం లాస్ అయినట్టు ఫీల్ అవ్వకూడదు. ఓకే, ఎక్కద్ది, అది ఎక్కడా పోదు. బంగారం ఎక్కడా పోదు, బంగారమే, ఏ రోజు కూడా ఎత్తలే అవ్వదు. ఓకే, సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.